ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సబితా ఇంద్రారెడ్డితో పాటు కాంగ్రెస్ లో కొడుకు కార్తీక్ రెడ్డి కూడా చేరనున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇక రేపో మాపో కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉందని మనకు తెలుస్తుంది. సబితాకు మంత్రి పదవి ఖాయమంటున్నారు అనుచరులు. అయితే సబితా ఇంద్రారెడ్డికి కీలక పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి చేవెళ్ల చిన్నమ్మ కాంగ్రెస్ గూటికి చేరినట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ ఆకర్ష్ ను స్పీడప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేరుతున్నట్లుగా తెలుస్తుంది. సబితా ఇంద్రారెడ్డితో పాటు కాంగ్రెస్ లోకి కొడుకు కార్తీక్ రెడ్డి కూడా చేరుతున్నారు. ఇక రేపో మాపో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే సబితకు మంత్రి పదవి ఖాయమంటున్నారు అనుచరులు. కాగా సబితా ఇంద్రారెడ్డికి కీలక పదవిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే చేవెళ్ల చిన్నమ్మ సొంత గూటికి చేరుతున్నట్లుగా మనం భావించవచ్చు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, చేవెళ్ల చిన్నమ్మ తన సొంత గూటికి చేరుతున్నారు అనుకోవచ్చా? థ్యాంక్ యూ నాగ్. ప్రస్తుతం మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరికనే దాదాపుగా ఖాయమైందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించి మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి అనుచరులు చాలామంది కూడా ఖచ్చితంగా సబిత కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది, మంత్రిగా పదవి బాధ్యత చేపట్టబోతున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. మనం ఇక్కడ గతంలో గమనిస్తే చేవెళ్ల నుంచి మొదటి దఫా ఎన్నికైనటువంటి సబితా ఇంద్రారెడ్డి ఆ తర్వాత చేవెళ్ల నియోజకవర్గం కొంత రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా మారడంతో మహేశ్వరంకి షిఫ్ట్ అయ్యారు. అక్కడ 3 సార్లు, ఇది 3వసారి ఆమె ఎమ్మెల్యేగా అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదటి దఫా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి రెండోసారి వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైనటువంటి హోంశాఖను నిర్వహించారు. ఆ తర్వాత గెలిచినప్పటికీ తర్వాత బీఆర్ఎస్లో, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వరం గెలిచినప్పటికీ బీఆర్ఎస్లో చేరినటువంటి సబితా ఇంద్రారెడ్డి తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యత నిర్వహించారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే గత కొంతకాలంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుంటుపడింది, విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది, విద్యా వ్యవస్థ పూర్తి స్థాయిలో అవినీతిమయమైంది, కార్పొరేట్ మయమైంది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో విద్యాశాఖకు తప్పనిసరిగా మంత్రిని నియమించాలి, లేదంటే ఉన్న మంత్రులకు విద్యాశాఖను కేటాయించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందని తెలుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి విషయంలో 4 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి కూడా అంటే మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపులు వీటన్నిటి మీద కూడా కొంత అధిష్టానంతో చర్చించినట్టుగా సమాచారం వస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తూ ఉంటే అంటే విద్యాశాఖను అంటే సబితా ఇంద్రారెడ్డి చేరబోతున్న నేపథ్యంలో విద్యాశాఖను సబితా ఇంద్రారెడ్డికి ఇవ్వబోతున్నారని కూడా వస్తూ ఉన్నారు. అంటే విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డి కొంత పకడ్బందీగా వ్యవస్థ తీసుకొని అంటే విద్యాలయాల్లో పాఠశాల ఫీజుల కట్టడి కానీ మిగతా అంశాల్లో కొంత కృషి చేశారు, కొంత పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారని చెప్పేసి కొంత పేరు నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డికి ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశం తెలుస్తూ ఉంది. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్కు పదును పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ వీలైనంత ఎక్కువ మందిని బీఆర్ఎస్లో తెచ్చుకోవాలి అని కొంత చురుగ్గా పావులు కలుపుతున్నారు. మొన్న ఢిల్లీలో చూస్తూ ఉంటే చేవెళ్ల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు, మరికొంతమంది త్వరలోనే కప్పుకోబోతున్నారు, క్యూలో ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్లో కూడా కొంత కదలికమైంది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో ఉన్నారు, వరుస భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కీలకమైనటువంటి సబితా ఇంద్రారెడ్డిని అంటే కేసీఆర్కు నమ్మినవంటూ కొంత నమ్మకస్తురాలుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి కొంత ప్రచారం. అంటే రంగారెడ్డి జిల్లా మీద మొత్తంగా చూస్తూ ఉంటే సబితా ఇంద్రారెడ్డికి కొంత పట్టున్నది. అంటే మా తాండూరు నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు మహేశ్వరం వరకు ఆ కొలను కొన వరకు చూస్తూ ఉంటే కొంత నియోజకవర్గం పూర్తి స్థాయిలో పట్టు ఉన్నది. గతంలో తన కుమారుడికి
చేవెళ్ళ పార్లమెంటు సీటును కూడా అడిగి కొంత విఫలమయ్యారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి చేవెళ్ళ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేయడంతో కార్తిక్ రెడ్డికి సబితారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డికి టికెట్ దక్కలేదు. దాంతో కొంత అలగా ఉన్నటువంటి ఆ సబితను బీఆర్ఎస్ సంప్రదించడము, బీఆర్ఎస్లో చేరడము, కార్తిక్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తాం అంటే కుమారుడు కార్తిక్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి తీసుకున్నారు. కానీ ఇప్పుడు తల్లి కొడుకులు బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బీఆర్ఎస్ కొంత క్లిష్ట పరిస్థితిలో ఉంది, కొంత ఇబ్బందికరంగా ఉంది, బీఆర్ఎస్కు మనుగడ లేదు అని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో తిరిగి సొంత గూటికి వెళ్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో ఉన్నటువంటి సబితారెడ్డి కొంతకాలంగా అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు సబితారెడ్డిని సంప్రదిస్తున్నారు, సబితారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇటు వన్ సైడ్ నుంచి కాకుండా ఇరువైపులా ఆవిడ కోరుకుంటున్నారు, వీళ్ళు కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రెండు పరిణామాల నేపథ్యంలో సబితారెడ్డి పార్టీ మారడం దాదాపు ఏమైనా ఆషాఢ మాసం అంటే ఈ 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి సబితారెడ్డి కుమారుడు కూడా కీలక బాధ్యతలు కావాలి, కీలక అంటే కార్పొరేషన్ చైర్మనా, లేదంటే పార్టీలో కీలక పదవా, లేదంటే పార్లమెంట్ ఇన్ఛార్జిగానా, ఏదో ఒకటి ఖచ్చితంగా తన కుమారుడికి అప్పగించాలి. తనకు మంత్రి పదవితో పాటు కుమారుడికి అప్పగించాలి. గతంలో బీఆర్ఎస్లో చేరినప్పుడు కూడా సబితారెడ్డి ఇదే కండిషన్లో చేరారు, ఆ కండిషన్ను కూడా పూర్తి చేశారు. అయితే కార్తిక్ రెడ్డి విషయంలో బీఆర్ఎస్ కేసీఆర్ సబితకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేకపోయారు. కార్తిక్ రెడ్డికి ఖచ్చితంగా చేవెళ్ళ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తామని గతంలో కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ ఆ హామీ పూర్తి కాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కొంత రాష్ట్రంలో చురుగ్గా వ్యవహరిస్తూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి అభిమానం పెరుగుతూ ఉన్న నేపథ్యంలో సబితారెడ్డి కోరింది ఖచ్చితంగా ఇచ్చేందుకు అధిష్టానం కొంత సిద్ధంగా ఉందని తెలుస్తూ ఉంది. అయితే కండువాని ఇక్కడ కప్పుకుంటారా, ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీ సమక్షంలో కప్పుకుంటారా అనేది కొంత తేలాల్సిన అవసరం ఉంది. అయితే సబితారెడ్డి పార్టీలో చేరడం ద్వారా రంగారెడ్డి జిల్లాతో పాటు సరౌండ్లో ఉన్న జిహెచ్ఎంసీ పరిధి కూడా కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. అంటే మెగా గ్రేటర్ హైదరాబాద్ను చేయాలి అనుకున్న కాంగ్రెస్ పార్టీ మనం తాజాగా ఇంతకుముందే చూసాము, కంటోన్మెంటు పౌర ప్రాంతాలను కూడా గ్రేటర్ పరిధిలో కలుపుతా ఉన్నారు. గ్రేటర్ పరిధిని విస్తరించే అవకాశం నేపథ్యంలో ఇంద్రారెడ్డి రావడం ద్వారా కొంత కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాదు. ఖచ్చితంగా కొంత అంటే గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనంగా ఉంది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంత ప్రభావం చూపలేకపోయింది, స్థానాలను కూడా అనుకున్న విధంగా గెలుచుకోలేకపోయింది. కాబట్టి సబితారెడ్డి లాంటి వాళ్ళ బలమైన నాయకులను కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానిస్తే కొంత కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, గ్రేటర్లోనూ హవా చూపే అవకాశం ఉంది. ఎందుకంటే 1.5 year అంటే ఏడాదిన్నర కాలంలో ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నాయి. కొంత బైఫర్కేషన్ వాటికి సంబంధించి జరిగినప్పుడు కూడా గ్రేటర్లో మెజార్టీ స్థానం గెలుచుకొని గ్రేటర్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలంటే కొంత బలమైన నాయకులు ఇప్పటికే దానం నాగేందర్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వము తాజాగా సబితారెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి కార్తిక్ రెడ్డికి అవసరమైతే రేపు కార్పొరేషన్లను కానీ మిగతా ఎక్కడైనా చోటు కల్పించి కీలక పదవి ఇద్దాము, ఇద్దరికీ బాధ్యతలు అప్పచెప్పి కాంగ్రెస్ పార్టీని గ్రేటర్లో బలోపేతం చేసే దిశగా వారికి ఒక బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుంది. మంత్రిగా కూడా సబితారెడ్డి చేయడం ద్వారా ఏ శాఖను అప్పగించినా సమర్థవంతంగా విధులు నిర్వహించేటువంటి అవకాశం ఉన్న సబితారెడ్డికి ఖచ్చితంగా సరైన అవకాశాలు కల్పించాలి, సరైన ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంటుంది. మొత్తంగా ఈ అన్నిటికి సంబంధించి చర్చలన్నీ పూర్తయ్యాయి, ఒక చేరిక మాత్రమే ఉంది. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో చేరే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పార్టీ నుంచి వస్తున్న సమాచారం. నాకు ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కి ఇది బిగ్గెస్ట్ షాక్ అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే సబితను ఎళ్ళనివ్వకుండా ఆపడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చా? వాస్తవానికి కేసీఆర్కు షాక్ల మీద షాక్ జరుగుతున్నాయి. ఖచ్చితంగా మనం లోక్సభ ఎన్నికలకు ముందే సీఎం రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ను మనం ఒకసారి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక సమావేశంలో మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి చెప్పారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేము నిన్నదాకా గేట్లు బంద్ చేసినాం కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు, గేట్లు ఓపెన్ చేశాం, ఖచ్చితంగా మా దగ్గరికి వరద వస్తుందని చెప్పారు. అదే రకంగా ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి చేరుతూ ఉన్నారు. కేసీఆర్ ఎంతవరకు ఎమ్మెల్యేలను తన వైపు కాపాడుకోవాలి, దాన్ని వాళ్ళు రక్షించుకోవాలి అనుకున్నప్పటికీ వాళ్ళు ఎవరు కూడా బీఆర్ఎస్తో నిలిచే పరిస్థితులు లేని కారణాలే కనబడతా ఉన్నాయి. కారణం ఏంటంటే నాయకత్వము నిన్నటి వరకు అధికారంలో ఉన్నంతసేపు నాయకత్వము ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎంపీలకు కానీ సరైన వీటిని ప్రాధాన్యం ఇవ్వకపోవడము, ఎమ్మెల్యేలను ఎంపీలందరూ కూడా తమ తాబేదారులుగా
భావించి వాళ్ళని ఆ రకంగా వాళ్ళ పట్ల వ్యవహరించడం ఇవన్నీ కూడా అంటే గతంలో వీళ్ళు భరించారంటే భరించారు, అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా భరించారు. ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే తమకు మళ్ళీ పూర్వవైభవం వస్తుంది, పూర్వ గుర్తింపు వస్తుంది, అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాకు ఉంటుంది, అంటే స్వయం పాలన మేము చేసుకోవచ్చు, మా నిర్ణయాలు కొంతవరకైనా కొన్ని నిర్ణయాలు మేము తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కొంత నాయకత్వం భావిస్తూ ఉన్నది. సబితా ఇంద్రారెడ్డి కూడా కొంత ఆమె వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని వాటి అమలు చేసేందుకు దాని మీద దృష్టి పెట్టే మనస్తత్వం సబితా ఇంద్రారెడ్డి. కాబట్టి హోంమంత్రిగా కూడా సక్సెస్ అయ్యారు, విద్యాశాఖ మంత్రిగా సక్సెస్ అయ్యారు, గతంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సక్సెస్ అయ్యారు. అయితే గనుల శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత వైఎస్ పరమపదించడము, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు రావడం కొంత జరిగినప్పటికీ ఆ కేసు నుంచి సబితా ఇంద్రారెడ్డి విముక్తి అయ్యారు. ఆ కేసును సబితా ఇంద్రారెడ్డి నుంచి తొలగించింది సిబిఐ కోర్టు. అయినప్పటికీ ఆమె ఎక్కడ కూడా మొక్కవోని దీక్షతోటి పనిచేస్తున్నటువంటి నేతగా గుర్తింపు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డికి కొంత ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అందుకే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నారు. ఇటు మనం ఇక్కడ గమనించినట్టయితే మహేశ్వరం నియోజకవర్గంలో 2 కార్పొరేషన్లు, 2 మున్సిపల్ డివిజన్లు, 3 మున్సిపాలిటీలు అంటే ఇట్లా ఈ రకంగా ఉన్నాయి. మళ్ళీ అదేవిధంగా 2 మండలాలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతము, రూరల్, అర్బను, సెమీ అర్బన్, ఈ 3 ఉన్నాయి. కాబట్టి ఆ నియోజకవర్గం ప్రాతినిధ్యం వస్తూ అన్ని వర్గాల ప్రజలను మెప్పిస్తున్నటువంటి నేతగా సబితా ఇంద్రారెడ్డి గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో అట్లాంటి నేతను పార్టీలోకి ఆహ్వానిస్తే భవిష్యత్తులో మరింత కాంగ్రెస్ పార్టీ బలం పునాదులు గట్టిపడే అవకాశం ఉందని చెప్పేసి అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో సబితకు మరోసారి ఆహ్వానిస్తున్నారు కూడా. వాళ్ళు రేపెల్లునమే చేరేందుకు సన్నద్ధం అవుతా ఉన్నారు. నాకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి.